జనంలోనే తిరగడంలో చంద్రబాబు తర్వాత తెలుగుదేశం మొత్తం మీద బాగా కనిపించే వ్యక్తి నిమ్మల రామానాయుడు. ఎంత క్రైసిస్ టైంలో కూడా గెలుస్తూ వచ్చారు. అది ఆయనకు వచ్చినటువంటి స్పెషాలిటీ ఏంటంటే జనంలోనే తిరుగుతారు, జనంలోనే ఉంటారు. ఇప్పటికే ఆయనది చివరికి కొంతమంది కాలర్ ట్యూన్స్ కూడా పెట్టుకున్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అంతగా జనం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కమిటెడ్గా మాట్లాడుతుంటారు, కమిట్మెంట్తో ఉంటారు. ఆ కమిట్మెంట్ ఇప్పుడు నిరూపించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అయితే కనుక వెలగలేరు రెగ్యులేటర్ నీళ్లు ఎత్తి ఊళ్ళోకి వదిలేటటువంటి సందర్భంలో చెప్పకపోవడం కానీ, సమాచారం అందించకపోవడం కానీ, లేదా బుడమేరు ముంపుని గురించి దిగువ ప్రాంతాలకు అలర్ట్ చేయకపోవడంలో కానీ నీటిపారుదల శాఖ అధికారుల వైఫల్యం ఉంది. అది మంత్రి చేయరు, ఆ పని అధికారులే చేయాలి, వాళ్ళ వైఫల్యం ఉంది. అది గమనించిన తర్వాత రామానాయుడు అక్కడ సమస్యకి మూలం ఏంటన్నది కనుక్కున్నారు. ప్రత్యేకించి బుడమేరుకు సంబంధించి 2 చోట్ల గండ్లు పడినటువంటి నేపథ్యంలో స్వయంగా దగ్గరుండి ఆ గండ్లను పూర్తి చేసే ప్రక్రియ చేస్తున్నారు. కంటిన్యూస్గా అక్కడే ఉంటున్నారు, ఇంటికి కూడా పోవట్లేదు. అక్కడే ఉండి రాత్రి పగలు కూర్చుని దగ్గరుండి అక్కడే తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు, అక్కడనే కూర్చుని ఆ వ్యవహారం సెటిల్ అయ్యేదాకా, అంటే బుడమేరు గండ్లు పూడుకుపోయేదాకా అక్కడి నుంచి కదలని చెప్పి కూర్చోవడంతో పరుగులు పెట్టుకుంటూ అధికార యంత్రాంగం కూడా పనులు చేస్తున్నారు. దాంతో ఒక పక్కన ఇంకో పక్కన బుడమేరు శాంతించడం, రెండో పక్కన కృష్ణానదిలో కూడా నీళ్లు కంట్రోల్ అయినాయి కాబట్టి ఇప్పుడు బుడమేరు నీళ్లు అటు పంపించడానికి ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాత కూడా ఆ గంటలను పూర్తి చేసేటటువంటి ప్రక్రియ మీదనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. ఆ విషయంలో ఆయన కమిట్మెంట్ని అభినందించాలి.